ఇది రాశి చక్రం. మధ్యలో భూమి ఉండి క్లాక్ వైజ్ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. సో ఇది మొత్తం రాశి చక్రం 360 డిగ్రీలు ఉంటుంది. సో ఒక రాశి 30 డిగ్రీలు ఉంటుంది. సూర్యుడు ఒక రాశిని ఆ డబ్బాను దాటడానికి 30 రోజులు పడుతుంది. అదే చంద్రుడికి అయితే 2.5 రోజులు పడుతుంది. ఇప్పుడు సూర్యుడు 30 రోజుల్లో 30 డిగ్రీలు దాటితే 1 డిగ్రీ దాటడానికి 1 రోజు పడుతుంది. అంటే సూర్యుడు సూర్యోదయం నుంచి మళ్ళీ రేపు సూర్యోదయానికి 1 డిగ్రీ మూవ్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సూర్యుడు 12.08 డిగ్రీలతో మీనంలో ఉన్నాడు. రేపు సూర్యోదయానికి 13.07 డిగ్రీలతో స్టార్ట్ అవుతాడు. ఎర్త్ ఇక్కడ ఉండి 24 అవర్స్ లో ఫుల్ సర్కిల్ తిరుగుతుంది. దీనివల్ల కొంచెం సూర్యుడికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ప్రాంతాలకి సూర్యోదయం అవుతూ వస్తుంది. సో ఇటు సైడ్ సూర్యుడికి ఆపోజిట్ సైడ్ ఉన్న వాళ్ళకి చీకటి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు సూర్యుడికి ఎదురుగా కన్యా రాశిలోకి వస్తే వాళ్ళకి ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి పౌర్ణం అవుతుంది. ఇది April 1-2 వస్తాడు. సో దీనివల్ల సూర్యోదయ సమయం ప్లేస్ ని బట్టి చేంజ్ అవుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఇవాళ 6:14 సూర్యోదయం అయితే గుంటూరులో 6:06 అయింది సూర్యోదయం. దీన్ని బట్టి ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఇంపార్టెంటే. అది ఎలానో చూద్దాం. పుట్టిన సమయమే మనకి గ్రహాలకి మధ్యన రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసేది. అది ఎలానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ హైదరాబాద్ లో ఒక పిల్లవాడు మార్నింగ్ 10:45 పుట్టాడు అనుకోండి. అతని లగ్నాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇవాళ సూర్యోదయం 6:14 అయింది. ప్రెసెంట్ సూర్యుడు మీన రాశిలో 12.08 డిగ్రీలతో ఉన్నాడు. మీన లగ్నం యొక్క సమయం 1:36. దీన్ని మినిట్స్ లో కన్వర్ట్ చేస్తే 96 మినిట్స్ అవుతుంది. ఇది ప్రమాణం అనమాట. ఇది ప్రతి 2000 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతూ వస్తుంది. సో 30 డిగ్రీలకి 96 మినిట్స్ అయితే ఆల్రెడీ 12.08 డిగ్రీలు గడిచిపోయింది మీన రాశిలో. సో ప్రపోర్షనల్ క్యాలిక్యులేట్ చేస్తే 38 మినిట్స్ వస్తుంది. దీన్ని లెస్ చేస్తే రిమైనింగ్ మీన లగ్నంలో సమయం ఎంత ఉంది? 58 నిమిషాలు ఉంది. ఇది యాడ్ చేస్తే సూర్యోదయం సమయానికి మీన లగ్నం 7:12 AM అంటే 7:12 వరకు మీన లగ్నం అవుతుంది. తర్వాత మేష లగ్నం యొక్క సమయం 1:45. అది యాడ్ చేస్తే 8:57 అవుతుంది. తర్వాత వృషభ లగ్నం యొక్క సమయం 2 గంటలు. అది యాడ్ చేస్తే 10:57 నిమిషాలు అవుతుంది. అంటే అతను వృషభ లగ్నంలో 10:45 పుట్టాడు కాబట్టి వృషభ లగ్నం సమయంలో పుట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10:45 బదులు 11 బర్త్ టైమ్ గా తీసుకున్నాం అనుకోండి, అతని మిథున లగ్నం అవుతుంది 11కి తీసుకుంటే. సో జాతక ఫలితాలన్నీ తప్పుగానే వెళ్తాయి. ఎందుకు? మన లగ్నాన్ని తప్పుగా తీసుకున్నాం. సో సూర్యుడిని బట్టి జన్మ లగ్నాన్ని కనుక్కుంటాం, చంద్రుడిని బట్టి జన్మ రాశి నక్షత్రాన్ని తెలుసుకుంటాం.